గల్లీలో మాట్లాడాలి యూటర్న్లు చూసారు ట్రాఫిక్ సమస్య కొంచెం ఆడుతుంది ఇప్పుడు ఈయనే మళ్ళీ ఇక్కడ మారుతుంది ఇక్కడ వచ్చిన కారణం వాళ్ళన అది ఆపేస్తుంది ఇక్కడ ఒకటి మన ఏమంటారు పెట్టాలని ప్రాబ్లం ఎవడో మనిషి పెట్టు అది ప్రాబ్లమే క్రియేట్ అయింది జెన్యున్ గా రెండు జెన్యున్ ప్రాబ్లమ్స్ మీరే చూడండి చలాన్ వేస్తే నమస్కారం. ఇవాళ అల్వాల్ సర్కిల్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ ముందు మౌన ప్రదర్శన చేస్తున్నాం అందరం కలిసి. ఎందుకంటే ఎన్నోసార్లు పోలీస్ విభాగానికి జీహెచ్ఎంసీ అధికారులకు ఈ యొక్క చౌరస్తాని అభివృద్ధి చేయాలా, ఇక్కడ ఉన్న పోల్స్ ని ఇంకా జరుపుకోవాలా, ఈ యొక్క చౌరస్తాని అభివృద్ధి చేయడం మూలాన ఇక్కడ ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లతో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నారు. ఇక్కడ ఒక ముందు పోతే ఒక టెస్టింగ్ సెంటర్ ఉంది, అక్కడ ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా గానీ ఇక్కడ పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. 4 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఇక్కడ కనీసం ఈ యొక్క చౌరస్తం దాటాలంటే మినిమం ఒక ½ గంట సమయం పడుతుంది. ఎవరన్నా తొందరపడి కొంచెం వాళ్ళకి అర్జెంట్ ఉందని ఆపత్తో ముందుకెళ్తే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి నేను దయచేసి పెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క జంక్షన్ ని అభివృద్ధి చేయాలా, ఈ యొక్క జంక్షన్ ని అభివృద్ధి చేసి ఇదొక మోడల్ చౌరస్తాగా తీర్చిదిద్దాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆ ఇందిరమ్మ సాక్షిగా చెప్తున్నాం, ఇందిరమ్మ అనేక ట్రాఫిక్ జామ్లకు ఇక్కడ మా ఇందిరమ్మనే చూస్తుంది. కాబట్టి ఆమె యొక్క రాజ్యంలో ఇటువంటి పరిస్థితులకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు అల్వాల్ సర్కిల్లో ఇక్కడ ఐటీ సర్కిల్ డెవలప్మెంట్ కోసమని ఈ రోజు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ట్రాఫిక్ సిబ్బందితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ బ్యూటిఫికేషన్ అంటే డెవలప్మెంట్ కోసం మనం ఇక్కడ ఎప్పుడు చూడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఇంకా స్కూల్ టైంలో అయితే స్కూల్ బస్సెస్ వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దాని గురించి అని మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడికి స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి వారితో మాట్లాడడం జరిగింది. ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంటే రోడ్ వైడింగ్ చేస్తారో లేకపోతే ఉన్న పోల్స్ అవన్నీ కూడా షిఫ్ట్ చేస్తారో లేకపోతే ఏ స్టెప్ తీసుకున్నా తొందరగా తీసుకుని పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలని వారు కోరడం జరిగింది. వారి కోరిన ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను.